హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మస్తాన్ తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే పొద్దున్నే లేచి కంటైనర్ వచ్చిందంటే వెళ్తున్నా. ఫ్రెండ్స్, కంటైనర్ అంటే ఏం లేదు, మామూలుగా మనం కంటైనర్ హౌస్ చేయించుకుంటాం కదా, అలాంటిది వచ్చిందంట. నిన్న మొన్న వచ్చినాయి 2, ఇప్పుడు ఇంకోటి వచ్చింది. మొత్తం 3 ఉన్నాయి దాంట్లో కంటైనర్లు. గెస్ట్ హౌస్ లాగా కడుతున్నారంట ఫ్రెండ్స్. ఇది ఎక్కడంటే బీచ్ దగ్గర ఉండిద్ది, బీచ్కి వెళ్ళే దారిలో ఉండిద్ది. మీకు ఇది పైన చూపిస్తున్నా. ఈసారి ఫుల్ వీడియో పెడతా. బీచ్ నుంచి ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలని చూపిస్తా ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వెళ్దాం పండి. నేను ఇంత రోడ్లో ఏం తీను, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దింపేటప్పుడు అవి పెట్టేటప్పుడు చూపిస్తా. ఇంకంతే. ఈసారి వీడియో తీస్తా మంచిగా, అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అని చూపిస్తా. రోడ్డు లొకేషన్ అక్కడ మొత్తం చూపిస్తా. ఈసారి ఈ వీడియోలో అది చూపిస్తా. సరే ఫ్రెండ్స్, వెళ్దాం పండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాను సైట్ దగ్గరికి. ఇప్పుడే కంటైనర్ దింపుతున్నారు. చూస్తున్నారు ఎటు వెళ్ళాలి, ఎటు తీసుకురావాలని. అదే క్రెయిన్ ఇక్కడే ఆ రెండిట్లు పక్కనే పెట్టాలి. చూడండి, ఇంతే. ఇదే గెస్ట్ హౌస్. ఆ కంటైనర్ అక్కడ ఉంది, తీయాలి ఇప్పుడు. కంటైనర్ తీస్తున్నారు చూడండి. కంటైనర్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఎత్తుతున్నాడు కంటైనర్. చూడండి, ఎత్తుతున్నాడు. చాలా బరువుగా ఉంది కంటైనర్ కూడా. చాలా బరువుగా ఉండిద్ది, పడితే అసలు స్పాట్ డెడ్డే. ట్రక్ వెళ్ళిపోయింది, ట్రక్లో నుంచి దింపారు. చూడండి, చిన్నగా తీసుకొస్తున్నారు. మళ్ళీ అందులో పైన కరెంటు వైర్లు కూడా తిరుగుతాయని చిన్న కింద తీసుకొస్తున్నారు. చూడండి, తీసుకొచ్చారు చిన్నగా. మళ్ళీ అక్కడ కూడా చిన్న రాయి ఉంది, మళ్ళీ ఆ రాయికి కూడా తప్పియాలి. బండి ఇసుకలో కూలిపోతుంది. క్రెయిన్ చిన్న దింపుతున్నారు. ఇక్కడ లేపమంటుంది మా డాడీయే. చూడండి, చూడండి ఫ్రెండ్స్, దింపుతున్నారు చిన్నగా కిందకి. చాలా కష్టం మీద దింపారు కిందకి. మళ్ళీ మనుషులు కూడా నుంచున్నారు అక్కడ, ఎందుకంటే అది కూడా లెగిసిపోతుంది బరువుకి. మళ్ళీ లేపి చిన్నగా తిప్పి తీసుకెళ్ళి ఖాళీ ప్లేస్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పెట్టేశారు. చూడండి, పెట్టేశారు. అది వీడియో తీయాలి. చూడండి, ఇప్పుడు అది కొబ్బరికాయ కొట్టాలి. మా డాడీ కొట్టింది చూడండి కొబ్బరికాయ. అది పలగట్ల, చాలా గట్టిగా ఉంది కొబ్బరికాయ కొడుతుంటే.
పక్కన వాళ్ళతో అంటున్నాడు, ఏందిరా పడగట్లేదని కొబ్బరికి అంటున్నాడు. చూడండి అది ఎంత కొట్టినా పడగట్లే, కొబ్బరికాయ చాలా గట్టి ఉంది అసలు. అంకుల్ వచ్చి చెప్తాడు మధ్యలో అని చెప్తున్నాడు, తగ్గిద్ది. అయినా కానీ పలగల, ఇప్పుడు కొడుతున్నాడు, గట్టి కొడతాడు, 2 సార్లు పలికిద్ది. చూడండి అది కొన్ని పలికింది చూడండి. లాస్ట్గా అయితే పలక కొట్టాడు అట్లయినా, అసలు అది చిన్న అయినా పలగదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్.